ఆలోచించండి, ఒక కామర్స్ యాప్లో ఆ వేలాది మంది ఒకేసారి పేమెంట్ చేస్తున్నారనుకుందాం. పొరపాట్న ఒకే ట్రాన్సాక్షన్ రెండుసార్లు రికార్డైతే ఎలా ఉంటుంది? లేదా డెలివరీ లొకేషన్ డేటా ప్రాసెస్ మధ్యలో మారిపోతే? బేసిక్గా అదొక డేటా డిజాస్టర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ! ఇలాంటివి జరగకుండా ఆపేదే పైథాన్లోని ఆ కోర్ డేటా స్ట్రక్చర్స్, అంటే ట్యూపుల్స్, సెట్స్ ఇంకా డిక్షనరీస్. మన దగ్గరున్న సోర్సెస్ని బేస్ చేసుకుని ఈరోజు వీటి గురించి ఒక డీప్ విశ్లేషణ చేద్దాం. ఏ ప్రాబ్లంకి ఏ టూల్ వాడాలో చూద్దాం. ఇవి కేవలం డేటాని స్టోర్ చేసే కంటైనర్స్ కాదు కదా, ఆ మెమొరీని ఇవి ఎలా మేనేజ్ చేస్తాయన్నదే అసలైన గేమ్ ఇక్కడ. సిస్టమ్ పర్ఫార్మెన్స్ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. రైట్. ముందుగా ఆ డెలివరీ లొకేషన్ డేటా ప్రాబ్లం తీసుకుందాం. ఒకసారి రికార్డయ్యాక అది ఎవరూ మార్చకూడదు కదా. సో ఇక్కడ మనం ట్యూపుల్స్ వాడతాం. అంటే నాకు ఇవి ఒక లాక్ చేసిన వాల్ట్లా అనిపిస్తాయి. అవునా, ఇమ్యూటబుల్ అంటారు కదా, అలా. కరెక్ట్. ఇప్పుడు ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ 17.3850 ఇంకా 78.4867 తీసుకుంటే ఒకసారి సెట్ చేశాక ఫిక్స్డ్. కానీ డెవలపర్స్కి ఈ ఇమ్యూటబిలిటీ ఎందుకు అంత ముఖ్యమంటారు? ఎందుకంటే పైథాన్కి ముందే తెలుసు ఒక టపుల్ సైజ్ ఎప్పటికీ మారదు అని. కాబట్టి క్రియేట్ చేసిన వెంటనే దానికి ఫిక్స్డ్ మెమరీ బ్లాక్ని ఇచ్చేస్తుంది. ఓహో, అంటే స్పీడ్ పెరుగుతుందన్నమాట. అవును, వేరే ఎవరైనా పొరపాటున ఆ కోడ్లో T(0) = 10 అని రాసి డేటాని మార్చాలని చూస్తే సిస్టమ్ వెంటనే ఎర్రర్ త్రో చేస్తుంది. సో డేటా కరప్ట్ అయ్యే ఛాన్సే లేదు. యా, స్పీడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నమాట. ఫైన్, సెక్యూరిటీ వచ్చింది. కానీ ఇందాకనుకున్న పేమెంట్ ట్రాన్సాక్షన్ విషయానికొద్దాం. ఒక యూజర్ ఆ బటన్ 2 సార్లు నొక్కాడనుకోండి, లేదా డేటాబేస్లో ఒకే ఎంట్రీ 10 సార్లు పడింది. అలాంటప్పుడు టపుల్లా డూప్లికేట్స్ని ఆపలేదు కదా. అవును, మరి ఆ మెస్నెలా క్లీన్ చెయ్యాలి? అక్కడే మనం సెట్స్ వాడతాం. ఇవి అన్ఆర్డర్డ్ మరియు మ్యూటబుల్. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే ఒకే వాల్యూ 2 సార్లు ఉండటానికి అసలు వీల్లేదు. ఓకే. బ్యాకెండ్లో ఇవి హ్యాష్ టేబుల్స్ని వాడతాయి కాబట్టి ఎంత పెద్ద డేటాసెట్ అయినా సరే ఆ డూప్లికేట్స్ని సెకండ్ల వ్యవధిలో ఫిల్టర్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్. అంటే ఇది ఒక క్లబ్ బయట ఉండే స్ట్రిక్ట్ బౌన్సర్ లాంటిదనమాట. యా, బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఒక వీఐపీ గెస్ట్ లిస్ట్లో ఒక వ్యక్తి లోపలికి ఒక్కసారే వెళ్లగలరు కదా, మళ్ళీ ట్రై చేస్తే కుదరదు. కానీ నాకో డౌట్, ఈ సెట్ లోపల ఒక లిస్ట్ని భద్రపరచవచ్చా? అంటే సపోజ్ ఆ గెస్ట్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం సెట్ లోపలికి తీసుకెళ్లాలనుకుందాం. లాజికల్గా అడిగారు, కానీ అలా చేయలేం. ఎందుకంటే లిస్ట్స్ మ్యూటబుల్ కదా, అంటే వాటిని మనం సులభంగా మార్చేయొచ్చు. అవును. సెట్స్ లోపల కేవలం మార్చలేని, అంటే ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ను మాత్రమే పెట్టగలం. లేకపోతే ఆ హ్యాషింగ్ మెకానిజం మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇంకో చిన్న ట్రాప్ ఉంది ఇక్కడ. ఏంటది? కోడ్ రాసేటప్పుడు ఒక ఖాళీ సెట్ని క్రియేట్ చేయడానికి చాలామంది ఆ కర్లీ బ్రేసెస్ వాడతారు. కానీ పైథాన్ దాన్ని ఖాళీ డిక్షనరీగా తీసుకుంటుంది. ఓ, అలానా? తెలియదు నాకు. అవును, ఖాళీ సెట్ కావాలంటే సెట్ ఫంక్షన్ వాడాలి. ఇది డెవలపర్స్ చాలా కామన్గా చేసే మిస్టేక్. గుడ్ క్యాచ్. సరే, ఇప్పుడు మన దగ్గర కరప్ట్ కాని ట్యూపుల్స్ ఉన్నాయి, ఇంకా డూప్లికేట్స్ లేని యునీక్ సెట్స్ ఉన్నాయి. కానీ ఆ యునీక్ డేటాని ఈజీగా ఫాస్ట్గా యాక్సెస్ చెయ్యాలంటే, ఉదాహరణకు సపోజ్ ఎంప్లాయీ ఐడి కొట్టగానే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం రావాలి. అప్పుడేం చేస్తాం? దానికి డిక్షనరీస్ బెస్ట్ సొల్యూషన్. ఇవి ఆ కీ వాల్యూ పద్ధతిలో డేటాను ఆర్గనైజ్ చేస్తాయి. పైథాన్ 3.7 ఆ పై వర్షన్స్లో ఇవి ఆర్డర్డ్గా కూడా ఉంటున్నాయి. వింటుంటే ఇవి ఒక ఆఫీస్లోని ఆ స్మార్ట్ ఫైలింగ్ క్యాబినెట్లా అనిపిస్తున్నాయి. కరెక్ట్. ప్రతి ఫైల్కి ఒక యునీక్ లేబుల్ ఉంటుంది కదా, ఐడి 101, నేమ్ రవి లాగా. వేలాది రికార్డ్సున్నా ఎగ్జాక్ట్ డేటా లాగడానికి ఇవి భలే పనికొస్తాయి కదా. అవును, ఇవి కూడా అండర్హుడ్ హ్యాష్ టేబుల్స్ వాడతాయి కాబట్టి యాక్సెస్ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏపీఐ రెస్పాన్సెస్ హ్యాండిల్ చేయడంలో లేదా జేసన్ డేటాతో పనిచేస్తున్నప్పుడు ఇవి చాలా ఎఫెక్టివ్. రైట్. అయితే ఇక్కడ రూల్ ఏంటంటే వాల్యూస్ ఏమైనా ఉండొచ్చు, కానీ కీస్ మాత్రం ఎప్పుడు యూనిక్గా ఉండాలి. సో మొత్తంగా చూస్తే సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఆ మారకూడని కాన్స్టెంట్స్ కోసం ట్యూపుల్స్, యూనిక్ ఎలిమెంట్స్ ఫిల్టరింగ్కి సెట్స్ అండ్ స్ట్రక్చర్డ్ రిలేషనల్ డేటా కోసం డిక్షనరీస్ వాడాలి. అవును, పర్ఫెక్ట్ సమ్మరీ. మన రిఫరెన్స్ మెటీరియల్స్లో, ముఖ్యంగా నరేష్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే ట్రైనింగ్ మాడ్యూల్స్లో కూడా ఈ కోర్ ఫౌండేషన్ పైనే ఎందుకంత ఫోకస్ చేస్తారో ఇక్కడే అర్థమవుతోంది. బేసిక్గా ఇది తెలిస్తే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చాలా స్మూత్ అవుతాయి.
ఆప్టిమైజేషన్కి అదే ఫస్ట్ స్టెప్ కదా? ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక క్రేజీ ఆలోచన. డిక్షనరీస్లో కీస్ ఎప్పుడూ ఇమ్యూటబుల్ అయి ఉండాలి అని ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. అవును. అలాగే ట్యూపుల్స్ కూడా ఇమ్యూటబులే. మరి ఆ జీపీఎస్ కోఆర్డినేట్స్ 17.3850 ఇంకా 78.4867 ఉన్న ట్యూపుల్ని ఒక డిక్షనరీకి కీగా వాడితే ఎలా ఉంటుంది వావ్, అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. కదా. రెండు భిన్నమైన డేటా స్ట్రక్చర్స్ని కలిపి అత్యంత సంక్లిష్టమైన అలాగే సెక్యూర్ జియోలొకేషన్ మ్యాప్ని సృష్టించవచ్చా అని ఆలోచించండి. నెక్స్ట్ కోడింగ్ సెషన్లో ఈ పజిల్ని ట్రై చేసి చూడండి.